హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇల్లు, ఆఫీస్, ఫామ్ హౌస్ ఇవి అంటే మన దృష్టిలో గోడలు, అందులో ఉండే నిర్మాణాలు అంతేనా? కాదు. అసలు అందులో నిక్షిప్తమైన ఎనర్జీయే ఇల్లైనా, ఆఫీస్ అయినా. ఎస్, అందుకే కొందరు సామాన్యులు రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయిపోతారు. కొన్ని కార్పొరేట్ సామ్రాజ్యాలు రాత్రికి రాత్రే కుప్పగూలిపోతాయి. వేల కోట్ల సామ్రాజ్యాలు రాత్రికి రాత్రే కుప్పగూలిపోతాయి. మరి ఏం జరుగుతుంది? ఇది ఏ ఎనర్జీ దీనికి కారణం అవుతోంది? అమితాబ్ బచ్చన్ కావచ్చు, షారుఖ్ ఖాన్ కావచ్చు, ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళు, అంబానీ, ఇలాంటి వాళ్ళంతా వాళ్ళ ఇళ్లల్లో ఏదో ఎనర్జీని నిక్షిప్తం చేస్తున్నారు. మరి ఏమై ఉంటుంది? అది మన ఇంట్లో ఎందుకు లేదు? మన ఇంట్లో కూడా అలాంటి ఎనర్జీని స్థాపించుకోవచ్చా? అదే ఇవాళ మన టాపిక్. సో మరి ఈ అద్భుతమైన విషయాన్ని, అంటే ఇప్పటి వరకు ఎవరు చర్చించని అంశం ఇది. ఎనర్జీస్, ఇళ్లల్లో ఎనర్జీసే మనల్ని కాపాడుతాయి, ఎనర్జీసే మనల్ని నడిపిస్తాయి అనే విషయం ఫస్ట్ టైం మనం బయటకు తీసుకొస్తున్నాము. సో ఎప్పటిలాగే మన సుప్రసిద్ధ ఆస్ట్రాలజర్, ప్రపంచవ్యాప్తంగా తను ఇప్పుడు చాలా ఫేమస్, స్నేహలత సోమయాజులు గారు ప్రపంచవ్యాప్తంగా అమెరికా, ఆస్ట్రేలియా, లండన్ కూడా తన అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసే పరిస్థితి మన తెలుగు వాళ్ళు. సో ఆమె విస్తృతంగా మన ఛానల్ ద్వారా మన వాళ్ళ కోసం, మన ప్రేక్షకుల కోసం స్వయంగా తనే ఇంటికి వెళ్ళి మరీ కూడా వాస్తు చెక్ చేసి వాళ్ళకి అద్భుతమైన పరిష్కారాలు చూపిస్తున్నారు. సో ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. మరి ఆ ఎనర్జీ సీక్రెట్స్ ఏంటో మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను. అసలు దొరకట్లేదు మీరు మాకు, ఫోన్లో కూడా దొరకట్లేదు. విపరీతమైన కాల్స్ మన వైపు నుంచి. ప్రేక్షకులు నిజంగా మిమ్మల్ని చాలా నమ్ముతున్నారు, విపరీతంగా కాల్స్ చేస్తున్నారు. ఎట్లా ఉంది అవునండి. మేడం ఇది? చాలా అంటే వాళ్ళు ఇచ్చిన ఆ రెస్పెక్ట్‌కి, ఆ ట్రస్ట్‌కి నా మీద సీరియస్గా చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా బాగుంది. చాలా బోలెడు కాల్స్ వస్తున్నాయి. హ్మ్. చాలా మందికి వాస్తు పరిష్కారాలు చేస్తుంటే చాలా ఆనందంగా ఉందండి. అండ్ ఇంకొకటి, మీరు స్వయంగా ఇంటికి వెళ్ళి చెప్తున్నారు చూడండి. అవునండి. హ్యాట్స్ ఆఫ్ మ్యామ్, నిజంగా. అంటే ఏదో ఫోన్లో మామూలుగా చెప్పడం కాకుండా స్వయంగా మీరే వెళ్ళి అన్నీ చెక్ చేసి కరెక్షన్ చేసి వస్తున్నారు. సో రైట్. వాళ్ళ రియాక్షన్స్ ఎట్లా ఉంటున్నాయి మ్యామ్? కోఆపరేట్ చేస్తున్నారా వాళ్ళు మీకు? చాలా కోఆపరేట్ చేస్తారండి. అంతా బావుంటుంది. కానీ కొంతమంది అంటే వాళ్ళనుకుంటారు ఇంటికి వెళ్లి చెక్ చేస్తాం కాబట్టి ఇంటిది లేఔట్ అక్కర్లేదని. ఓకే, ఓకే. కానీ ఇంటి లేఔట్ చాలా ఇంపార్టెంట్ అండి. అచ్చా. అంటే ఒక ఆన్‌లైన్ నేను చూసి వాళ్ళకి పరిష్కారం చెప్పినా ఇంటి లేఔట్ ఇంపార్టెంట్. అప్పుడే చాలా ఇంపార్టెంట్. ఇంటికి వెళ్లి ఎనర్జీస్ చెక్ చేసుకొని వాళ్ళకి వాస్తు చెప్పినా లేఔట్ చాలా ఇంపార్టెంట్. లేఔట్ నుంచి మనకి అక్యురసీ వస్తుంది. ఇప్పుడు నార్మల్‌గా కంపాస్ పెట్టి ఇంట్లో చూస్తాం అనుకోండి, అవును. అంత అక్యురేట్ రీడింగ్ రాదు. ఎందుకంటే అచ్చచ్చచ్చ. ఇంట్లో మనం చాలా ఐరన్ యూజ్ చేస్తాం. అవును. అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిఫ్లెక్ట్ అవుతుంది. ఓ, ఓకే, దాని ఓకే. నుంచి మనకు అంత అక్యురేట్ రిజల్ట్స్ రాదు. కానీ అదే ఇంటి లేఔట్ ఉందనుకోండి, నాకు నా గూగుల్ ఎర్త్ ప్రో నుంచి వాటి నుంచి నేను ప్రాపర్‌గా కాలిక్యులేట్ చేసి 16 డైరెక్షన్స్ తీసుకొని వాళ్ళకి ప్రాపర్‌గా అంటే రెమెడీస్ ఇచ్చి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి, చాలామంది ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి ఇవన్నీ మీ ఇంట్లో అయిందా? లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ త్రూగా మీరు వెళ్తున్నారా? అంటే వాళ్ళంటారు, మీరు షాక్. మా జాతకం అదే చూసారా? కదా. లేకపోతే మా ఇంటి వాస్తు చూసి చెప్తున్నారా? అంత అక్యురేట్‌గా ఎలా చెప్తున్నారండి అని. ఆ. సో, అందుకే 16 డైరెక్షన్స్‌లో మనం డివైడ్ చేసి, అప్పుడు ప్రెడిక్షన్స్ చేస్తే చాలా అక్యురేట్‌గా వస్తాయండి. రైట్ మ్యామ్. అంటే అందరికి ఆటో క్యాడ్ ఉండదు కదా. హ్మ్. ఎట్లా మరి అలాంటి వాళ్ళకి? మేము చేయిస్తాం. అచ్చా, మీరు అంటే మా చేపిస్తారా? కంపెనీ వైపు నుంచి అంటే ఆటోకాడ్ డిజైన్ చేసి వాళ్ళకి అచ్చా. ప్రతీదీ మేము చేస్తాం. పాత కానీ వాళ్ళు ఇళ్ళకు కూడా. బేసిక్ ఉమ్. కానీ వాళ్ళు బేసిక్ వాళ్ళ దగ్గర అంటే లేఅవుట్ లేకపోతే అట్‌లీస్ట్ డ్రా చేసి మాకు పంపించిన, అచ్చా, ఓకే. అంటే ఎక్కడ కట్స్ ఉన్నాయో, ఎక్కడ ఎక్స్‌టెన్షన్స్ ఓ, ఉన్నాయో కొన్ని ఇంటి విజిట్స్‌లో తెలియదు. అంటే బయట స్ట్రక్చర్‌తో కలిసిపోతే కొన్ని కట్స్ తెలీదు. ఓకే, ఓకే. అందుకోసం ఒక డిజైన్ అంటూ ఉంటే దాన్ని బట్టి ఇంకా మేము అక్యురేట్ గా. అక్యురేట్ ప్రెడిక్షన్స్ వస్తాయి. ఆటోకాడ్‌లో మేమే చేసి అన్నీ చేస్తాం ఓ, టోటల్‌గా. సూపర్. ఫ్రెండ్స్ విన్నారు కదా, మీ దగ్గర ఆటో క్యాడ్ ఉంటే చాలా సంతోషం. మేడం ఎలాగ ఇంటికి వస్తున్నారు కదా, మేడం ఎలాగో ఫోన్లోనే ప్రాబ్లమ్స్ చెప్తా అన్నారు కదా, ఇక మళ్ళీ ఇంటి ప్లాన్ ఎందుకు, ఇట్లాంటివి కాదండి. ఐరన్ మార్చేస్తుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిఫ్లెక్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేస్తుంది. వల్ల ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఉంటేనే మీ యొక్క వాస్తుని, మీ ఇంట్లో ఇష్యూస్ని కూడా
100కి 100% అంచనా వేయడానికి బావుంటుంది. రైట్? ఏదైనా రెమెడీస్ ఇస్తే 100% వర్కౌట్ అవ్వాలండి వాళ్ళకి. కరెక్ట్. అలాంటప్పుడు లేఅవుట్ ఉంటే అది పర్ఫెక్ట్‌గా వస్తుంది. అంటే టు స్టార్ట్ విత్ మ్యామ్. హ్మ్. అసలు వాస్తు ఏంటి అసలు? అంటే మీరన్నారు ఎనర్జీ ఫీల్డ్ అని. ఎనర్జీ. అవును. ఏంటి ఎనర్జీ ఏంటి సడెన్‌గా? అంటే మాకు తెలిసిన వాస్తు అంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ లేదంటే ఇంకో 4. ఈ రైట్. కొత్తగా ఈ ఎనర్జీస్ ఏంటి? వాస్తు అంటే మన 5 అంటే పంచతత్వాలు ఉన్నాయి కదా! అవును. పంచతత్వాల్ని బ్యాలెన్స్ చేసుకోవడమే వాస్తు. పంచభూతాలు. పంచభూతాలు, రైట్. పంచతత్వాలు యెస్. ఏదైనా అనొచ్చు. అది ఏమిటి? జలతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, పృథ్వీతత్వం, ఆకాశతత్వం. ఆకాశతత్వం. ఈ యెస్. 5 తత్వాలది ప్రతి తత్వంకి దాని ఓన్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఓకే. ఇప్పుడు జలతత్వం అంటే వాటర్ ఎనర్జీ. వాటర్ ఎనర్జీ ఏం చేస్తుంది? అది నార్త్ డైరెక్షన్ అండి. దాని నుంచి మనకి ఆపర్చునిటీస్ వస్తాయి లైఫ్‌లో. ఓకే. రైట్? ఇంకా సౌత్ ఈస్ట్ అంటే అగ్నితత్వం ఆగ్నేయ దిశ కదా! దాని నుంచి మనకి కాన్స్టెంట్ క్యాష్ ఫ్లో వస్తుంది. ఓకే. మనకు కావాల్సిన డబ్బంతా దాని నుంచి ఆ డైరెక్షన్ నుంచే వస్తుంది. దెన్ వాయుతత్వం. వాయుతత్వం నుంచి మనకి నెట్వర్కింగ్ వస్తుంది. నెట్వర్కింగ్ అంటే మనుషులతో నెట్వర్క్ ఉంటే నెట్‌వర్త్ కంటే నెట్వర్క్ ఇంపార్టెంట్ అంటారు కదా! అవును. అందుకోసం మనకి ప్రాపర్ నెట్వర్క్ డెవలప్ అవుతుంది. ఓకే. మనుషులతో మనం కలవగలం, కొత్త రకమైన పరిచయాలవుతాయి. దాని నుంచి మన టాలెంట్ బయటకొస్తుంది. రైట్? ఓకే. సో, తక్కింది పృథ్వీతత్వం. దాని నుంచి మనకి స్టెబిలిటీ వస్తుంది లైఫ్‌లో. హెల్త్ మంచి హెల్త్ వస్తుంది. ఓకే. దెన్ నెక్స్ట్ ఆకాశతత్వం. ఆకాశతత్వం. దాని నుంచి మనకి సేవింగ్స్ ఉంటాయి లైఫ్‌లో. ఓకే. ఆకాశతత్వం అంటే వెస్ట్ సైడ్ మనకి కరెక్ట్‌గా లేకపోతే మనకి సేవింగ్స్ మిగలదు. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలామంది అంటారు, "మేము చాలా కష్టపడి గణిస్తామండి. కానీ సేవ్ చేసుకోలేకపోతున్నాం" అని. ఓకే. వాళ్ళకి డెఫినిట్‌గా వెస్ట్ ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది. ఓహో! సో, మనకి ఈ 5 బేసిక్ ఎనర్జీస్ చాలా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. ఇది కానీ మనం ప్రాపర్‌గా బ్యాలెన్స్ చేసుకున్నాం అంటే మనకి అడగపోయినా అన్నీ వస్తాయి లైఫ్‌లో. అంటే మ్యామ్ వీటిని ఈ ఎనర్జీస్‌ని మనం మెజర్ చేయొచ్చా? లేదంటే ఫీల్ అవ్వడమేనా? మనకి అన్నీ మంచిగా జరుగుతూ ఉంటే డెఫినిట్‌గా ఈ ఎనర్జీస్ బావుంది. ఈ ఎనర్జీస్ మెజర్ చేసి కంటే ఫీల్ అవుతామండి యాక్చువల్లీ. అంటే ఈ ఎనర్జీస్ అంటే ఏదో ఈ ఒక మ్యాజిక్ కాదు, ఒక సూపర్ న్యాచురల్ పవర్స్ అవన్నీ కాదు. ఓకే. అంటే మనకి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది ఇంట్లో. ఓకే. కొన్ని ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. అంటే ఎంతో ఇంట్లో ఉంటున్న వాళ్ళకి ఉత్సాహం, ఉల్లాసంగా ఉంటుంది. ఓకే. అలాంటివన్నీ ఉన్నప్పుడు మనం ఓకే. ఈ ఇంటి ఎనర్జీస్ బావుంది అనొచ్చు. రైట్? బాగోలేకపోతే చాలా గొడవలవ్వడం, అనారోగ్యం ఉండడం, డబ్బు సరిగ్గా రాకపోవడం, ఓకే. ఆపర్చునిటీస్ రాకపోవడం, ఉద్యోగాలు పోవడం, బిజినెస్ సరిగ్గా రన్ అవ్వకపోవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తే తెలుసు. ఓకే. ఈ డైరెక్షన్ నుంచి వచ్చిందంటే సపోజ్ ఉద్యోగం ఎవరిదైనా పోయింది. ఓకే. ఆపర్చునిటీస్ కదా ఉద్యోగం అంటేను. నార్త్ ఎఫెక్ట్ అయింది. అంటే మన జలతత్వం డిస్టర్బ్ అయింది. ఆ రకంగా మనం మెజర్ చేసుకోగలం అండి. ఓకే. మ్యామ్ ఇంకొకటి చూస్తుంటాం కదా! హ్మ్. అరే! ఆ బిల్డింగ్‌లోకి వెళ్ళొద్దురా! అది ఒక బ్యాడ్ బిల్డింగ్. దానిలోకి ఏది పోయినా సక్సెస్ కాదు. రైట్. ఇంకో బిల్డింగ్‌లోనో అన్నీ సక్సెస్ అవుతుంటాయి. హ్మ్. సో, అంటే ఏంటి మేడం? అంటే అందులో ఉండే ఎనర్జీ ఏమన్నా పాడైపోయిందా? లేదంటే అక్కడ ఉండే ఎనర్జీస్ మనకు బ్యాడ్‌నిస్తాయా? అసలు ఏం జరుగుతది? ఎందుకు ఇట్లాంటి ముద్ర పడతది కొన్ని బిల్డింగ్స్? బ్యాలెన్స్‌గా లేవండి. పడిపోవడం అవన్నీ కాదు. అంటే బ్యాలెన్స్ అక్కడ ఏ ఒక్క ఎనర్జీ బ్యాలెన్స్‌గా లేకపోయినా, ఆ ఓకే. ఎనర్జీ బ్యాలెన్స్ అవ్వకపోవడం వల్ల దాని పరిష్కారాలు మనకు కనబడుతుంది. ఓకే. అంటే ఇప్పుడు ఆ ఇంట్లో ఉండే వాళ్ళ ఎమోషన్స్ ఏదైతే ఉంటాయో పాతగా ఆ! ఉండి అక్కడ వెళ్ళిపోయిన వాళ్ళ ఎమోషన్స్ మనకు అంటుకుంటాయా? డెఫినెట్‌గా. మనం అని ప్రతి మాట చేసి ప్రతి పని ఆ! మన సరౌండింగ్స్‌లో ఎనర్జీ రూపంలో ట్రాప్ అయ్యి ఉంటుంది. ఓహ్! సో, మనం ఏదైనా ఇంట్లో ఏదైనా ఇంట్లో ప్రతిరోజు గొడవలు అవుతున్నాయనుకోండి. అవును. ఆ నెగెటివ్ ఎనర్జీ శుభ్రంగా ఇంట్లో అది పట్టేసి ఉంటుంది. అచ్చచ్చచ్చా! సో, ఓకే. నెక్స్ట్ ఎవరొచ్చినా వాళ్ళకి ఏదో తేడాగా ఉంది, నచ్చటం లేదు, ఎనర్జీస్ ఏమిటో అవును. చిరాకు కలుగుతోంది. ఎందుకు కోపం వస్తోంది ప్రతి మాటకి, ఎందుకు ఎవరితోనైనా పోట్లాడాలనిపిస్తోంది. ఆ! ఆ! ఆ రకమైన ఫీలింగ్ వస్తుందండి. సో, ఆ సో, పాత ఎమోషనల్ హిస్టరీ మన మీద డెఫినెట్‌గా. ఓహ్ మై అది గాడ్! సైంటిఫిక్ రిసర్చ్ కూడా చాలా అయ్యాయి ఈ విషయంలో. ఆ! ప్రతి మన మంచైనా, చెడైనా మన ఫీలింగ్స్ మన ఇంట్లో ట్రాప్ అయ్యి ఉంటుంది. ఆ! సో, అలాంటప్పుడు మనం అందుకోసమే అంటారు కదా! ఇంట్లో హోమాలు చెయ్యాలి, పూజలు చెయ్యాలి. పూజలు, హోమాలు చేస్తే అట్‌లీస్ట్ కొంచెమైనా ఎయిర్ ప్యూరిఫై అవుతుంది. ఓకే. అది మంచిదేను. అని నేను నా వ్యూవర్స్‌కి ఒకటి చెప్పాలి. ఇంట్లో అట్‌లీస్ట్ వన్స్ ఇన్ ఎ మంత్
సుందరాకాండ చేసుకుంటే కొంచెం రకమైన అంటే వాస్తు ఇంబ్యాలెన్సెస్ ఏదన్నా ఒక రకంగా కొంచెం సెటిల్ అవుతుంది. అచ్చా, అచ్చా. అంటే అది రెమెడీ కాదు వాస్తు Correct, ప్రాబ్లమ్స్‌కి. correct. కానీ But చేసుకుంటే ఒక రకమైన మంచిది, ప్రశాంతి మంచిది. ఉంటుంది. ఇంకొకటి మ్యామ్, హ్మ్. ఒకటే అపార్ట్మెంట్, హ్మ్. ఒకటే సింగిల్ ప్లాన్, హ్మ్. ఒకే ఫ్లోర్లో ఇద్దరు ఉంటారు, ఏ బి ఉంటారు అనుకోండి. ఓకే. సో ఏనేమో కోటీశ్వరుడు అయిపోతాడు, ఆ! బి ఏమో దివాలా తీస్తాడు. ఒకే అపార్ట్మెంటు, ఒకే ఫ్లోరు, ఆ! సేమ్ ప్లాన్ అంతా. రైట్. ఒకరేమో అట్లా సక్సెస్ అవుతారు, ఒకరేమో ఫెయిల్ అవుతారు. ఏంటి ప్రాబ్లం? వాస్తు ఒక రకంగా అండి. హ్మ్. రెండోది మన ఇంటర్నల్ ఎనర్జీస్ ఏమిటి? మన ప్లానెటరీ పొజిషన్ ఏమిటి? సపోజ్ మీరు చెప్పారు కదా! ఇప్పుడు ఏ అండ్ బి. ఏకి బుధుడు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు. ఓకే. బికి అంత స్ట్రాంగ్‌గా లేడు. అవును. ఇద్దరికీ నార్త్ టాయిలెట్ ఉన్న ఇల్లొచ్చింది. ఉమ్, ఏకి బుధుడు స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల నార్త్‌లో టాయిలెట్ వచ్చినా వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇంకా వస్తాయి. బికి స్ట్రాంగ్‌గా లేకపోవడం వల్ల నార్త్ టాయిలెట్ కూడా ఉండడం వల్ల ఆపర్చునిటీస్ రావు. ఉద్యోగంలో అదేంటి? ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే బుధుడు మనకి ఆపర్చునిటీస్ నార్త్ డైరెక్షన్ రూల్డ్ Okay. బై మర్కరీ ఉమ్, ఉమ్, బుధుడు. దాని నుంచి మనకి ఆపర్చునిటీస్ వస్తాయి. దాని నుంచి మనకి ఫైనాన్స్ వస్తుంది. ఉమ్, సో, దాంట్లోనే కానీ కమోడ్ ఉన్నదనుకోండి. కమోడ్ ఏం చేస్తుంది? డ్రైన్ చేస్తుంది ఎనర్జీస్‌ని. మన ఆపర్చునిటీస్ అంతా డ్రైన్ అయిపోతుంది. నా బుధుడు స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల ఈ వాస్తు దోషం కొంచెం వరకు కవర్ అవుతుంది. ఓ, అంటే రీసెంట్‌గా అతను సక్సెస్‌ఫుల్ బిజినెస్ పర్సన్ అండి. వాళ్ళ ఇంటికి వెళ్ళాం. సౌత్ ఎంట్రన్స్ చెడు కాదు. ఉమ్. దాంట్లో ఎంట్రీ పాయింట్స్ సౌత్ ఉంటాయి. బిజినెస్ అంటుంటారు కదా మామూలుగా. సౌత్ మనకి నేమ్ అండ్ ఫేమ్ ఇస్తుంది. సౌత్ వల్ల మనకి ఫైనాన్స్ బావుంటుంది. కానీ ఏ ఎంట్రీ పాయింట్‌లో ఉందో అది చాలా ఇంపార్టెంట్ అండి. అచ్చా, మళ్ళీ సౌత్ లో కూడా. సౌత్‌లో రెండు ఎంట్రీ పాయింట్సే మంచిది. S3 అండ్ S4 అంటాం. ఓకే. తక్కినవి అంత మంచివి కావు అది. ఉమ్, సో, ఇతను ఎంట్రన్స్ S3, S4లో ఉంది. కానీ గేట్ కలర్ ఏమో గ్రే కలర్. అచ్చా. గ్రే వాటర్ కలర్. సౌత్ ఫైర్ జోన్. అని అనుకున్నాను. ఏంటి ఇతనికి గేట్ కలర్ గ్రే కదా! ఎలాగ ఇంత డబ్బు గణించాడు అనుకున్నా. ఆ, దెన్ ఇంట్లో వెళ్తేను వాళ్ళది అంటే ఇంట్లో మార్బుల్ అంటే ఎంట్రన్స్ నుంచే ఒక మార్బుల్ ఉంది వేసుంది. ఆ, గ్రానైట్ వేసుంది. గ్రానైట్ అంతా బ్లాక్ కలర్ గ్రానైట్. అరే! సౌత్ ఫైర్ జోన్, బ్లాక్ కలర్ గ్రానైట్, గ్రే కలర్ గేట్. ఇతను ఇంత డబ్బు ఎలా గణించాడా అనిపించింది. ఆ, దాని తర్వాత డిస్కషన్‌లో అన్నీను అతనితో మాట్లాడుతుంటే అతను అన్నాడు, నాలో చాలా పొటెన్షియల్ ఉందండి. చాలా డబ్బు గణించి ఇది ఉంది. కానీ నేను ఎంత అనుకున్నాను అంత గణించలేకపోతున్నాను అని. ఓకే, ఓకే. నన్నను ఓకే. మీకు ఎందుకలా అంటే గణించలేకపోతున్నారు మీరు అనుకుంటున్నారు అంటే, నాకెందుకో అండి నాకు సిట్యుయేషన్ అంత ఫేవర్ చేయటం లేదు. నేను అనుకున్నంత నేను గణించలేకపోతున్నాను. కానీ నాలో కేపబిలిటీస్ ఉన్నాయి. నేను చేయగలను చేయాలంటే కానీ చేయలేకపోతున్నాను ఆ, అని. ఓకే. సరే. అతని జాతకం చూస్తే అతను మార్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు. మార్స్ సౌత్ ఓకే. అంటే డైరెక్షన్‌కి చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు. దానివల్ల అతను గణిస్తున్నాడు. కానీ ఇక్కడ గ్రే కలర్ గేటు, బ్లాక్ కలర్ గ్రానైట్ వల్ల అతనికి కొంచెం డౌన్ ఫాల్ వస్తోంది. అచ్చా, అంటే అచ్చా, అచ్చా. ఆ లెవెల్‌లో వెళ్ళలేకపోతున్నాడు. ఓకే. ఎంత అతను చేయగలడో. బా. సో, ఇది చాలా కలర్స్ ఓ. చాలా ఎఫెక్ట్ అవుతుంది. చిన్న చిన్న విషయాల్లో వాస్తు ఎంత డిఫరెన్స్ తీసుకొస్తుందో ఇవి చూస్తే అనిపిస్తుంది. అమ్మా! ఇంతుందా అని. మ్యామ్, అట్లాగే క్లట్టర్ ఉంటుంది కదా, అది కూడా ఎనర్జీస్ని డ్రైన్ చేస్తుందా? అంటే మన ఇళ్ళల్లో ఉండేది కానీ. క్లటర్ ఎనర్జీస్‌ని ట్రాప్ చేయిస్తుంది. క్లటర్ అంటే ఏంటి? చెత్త. అవును, మనం ఎక్కడ అవును, చాలా మంది బట్టలని కుప్పల్లా అవును, పెట్టేస్తారు. అవును. అలాంటివన్నీ ఉంటే అక్కడ ఎనర్జీస్ ట్రాప్ అయిపోతుంది. సపోజ్ పాజిటివ్ జోన్‌లో సౌత్ ఈస్ట్‌లో బెడ్‌రూమ్ ఉందనుకోండి. ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సౌత్ ఈస్ట్ మనకి ఫైనాన్స్ జోన్ అది. ఉమ్, దాంట్లో వాళ్ళు అంతా ఎక్కడ లేని చెత్త, చెదారం అంతా నింపి పెట్టారు. అవును. అప్పుడేమవుతుంది? అక్కడ పాజిటివ్ ఎనర్జీస్ బయటికి రాలేదు. అది ట్రాప్ అయిపోతుంది ఆ చెత్త చెదారంలో. ఓకే, ఓకే. సో, దాని నుంచి వాళ్ళు ఎంత అంటే వాళ్ళకి ఫైనాన్స్ బ్లాక్ వస్తుంది. వాళ్ళు ప్రాపర్‌గా గణించలేకపోతారు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. అందుకోసం ఎప్పుడూ ఇంటిని ఓవర్ స్టఫ్ చేయకూడదు. ఫర్నిచర్ షోరూమ్ చేయొద్దు ఇంటిని. ఓకే, ఓకే. తక్కువ అంటే ఎంత వరకు అవసరం ఉందో అంతే అంతవరకే ఉండాలి. ఫర్నిచర్ ఉంచి, సూపర్. ఎక్కడ అనవసరమైన క్లటర్ ఉంచకూడదండి. ఎంత క్లటర్ ఉంటే అంత ఇంటికి మంచిది కాదు. మంచిది ఎనర్జీ కాదు. ఫ్లో ప్రాపర్‌గా ఉండదు. ఓ, అందుకోసం ఎక్కువ క్లటర్ లేకుండా ఇల్లు ప్రతి టైంకి క్లీన్ చేసుకుంటూ, చాలా చాలా తక్కువ ఫర్నిచర్ ఉంచుకుంటే
అంటే ఎంత మనకు అవసరమో అంతే ఫర్నిచర్ ఉంచుకుంటే అది డెఫినెట్గా ఇంటి ఎనర్జీస్కి చాలా మంచిది. ఈ మధ్య ఎంప్లాయీస్లో కానీ ఐటీ ఎంప్లాయీస్ కానీ విపరీతమైన స్ట్రెస్లో ఉన్నారు. అఫ్ కోర్స్ వాళ్ళు ఎప్పుడు ఉంటారు కానీ ఈ మధ్య ఇంకా తెలుసు రీజన్స్ మీకు కూడా తెలుసు. విపరీతమైన స్ట్రెస్ లెవెల్స్తో ఇబ్బంది పడుతున్నారు. అంటే ఏమైనా ఎనర్జీ బ్యాలెన్స్ చేస్తే ఇంట్లో ఈ స్ట్రెస్ లెవెల్స్ తగ్గే అవకాశం ఏమైనా ఉంటుందా అండి? డెఫినెట్గా అండి. అవునా? నార్మలీ వాస్తు పురుషుడు బ్రెయిన్ నార్త్ ఈస్ట్ లో ఉందంట. ఓకే. మెంటల్ డిస్టర్బెన్స్ అయినా స్ట్రెస్ అయినా ఏదైనా నార్త్ ఈస్ట్ నుంచే వస్తుంది. ఓకే. నార్త్ ఈస్ట్ లో హెవీ ఫర్నిచర్ పెట్టారనుకోండి, డెఫినెట్లీ స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతుంది. వాళ్ళకి క్లారిటీ ఆఫ్ థాట్స్ రావు. వాళ్ళు ప్రాపర్గా ఒక అంటే ఏదైనా డిసిషన్ మేక్ చేయలేరు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అందుకోసం నార్త్ ఈస్ట్ని ఎంత లైట్గా ఉంచితే అంత మంచిది. నార్త్ ఈస్ట్లో రెడ్, ఇంకా ఆరెంజ్, పింక్ కలర్స్ లాంటి కలర్స్ యూస్ చేయకూడదు. అది కూడా స్ట్రెస్కి రీజన్ అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక యుఎస్ కేసు వచ్చింది. వాళ్ళకి నార్త్ ఈస్ట్లో కిచెన్ ఉంది. యూజువలీ యుఎస్లో అదే ప్రాబ్లం అండి. నార్త్ సైడ్ కిచెన్ ఇస్తారు. నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని ప్రాబ్లమ్స్ ఏం వస్తాయో. నార్త్ ఈస్ట్లో కిచెన్ ఉంది. కిచెన్ ఏమిటి? ఫైర్ జోన్. నార్త్ ఈస్ట్ ఏంటి? వాటర్ జోన్. సో మన బుర్ర మీద అగ్ని పెడితే ఎంత అంటే ఏ రకమైన టెన్షన్, ఏ రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయో అలాంటి ప్రాబ్లమ్స్ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. అతనికి ఎంత మెంటల్ టెన్షన్ అయిపోయిందంటే ఇంకా నేను జాబ్ వద్దు, నేను చెయ్యలేను అన్న పరిస్థితి వచ్చింది. అప్పుడు వాళ్ళు నా దగ్గర వచ్చారు. వాళ్ళకి నార్త్ ఈస్ట్ కిచెన్ అయితే మార్చలేము, కానీ రెమెడియల్ పరంగా వాళ్ళకి కొంచెం తశాంతి చేయడం అయింది. దాని నుంచి ఫీడ్బ్యాక్ వచ్చింది, మొన్ననే వచ్చింది ఏంటంటే కొంచెం అంటే బెటర్గా ఫీల్ అవుతున్నారు అని. సూపర్. బేసిక్గా మన దగ్గర ఎనర్జీ బ్యాలెన్స్ చేయించుకున్నాక మీరు వచ్చి లేదంటే ఏమన్నా పరిహారాలు చేయించుకున్నాక రిజల్ట్ రావడానికి ఎంత టైం పడుతుంది మ్యామ్? నార్మలీ 3 to 4 months పడుతుందండి. 3 to 4 months, ఎందుకంటే అక్కడ ఎనర్జీ అంతా బ్యాలెన్స్ అవ్వాలి. ఇదే మ్యాజిక్ వ్యాండ్ కాదు కదా, వెంటనే చేసాం అయిపోయింది అని. కొంచెం టైం పడుతుందండి. ఎనర్జీస్ బ్యాలెన్స్ అయ్యి వాళ్ళకి రిజల్ట్స్ కనబడడానికి అట్లీస్ట్ 3 నుంచి 4 నెలలు పడుతుంది. మీరు అన్నట్టుగా ఇంతకుముందు ఒక మాట చెప్పారు, ఇంట్లో సుందరాకాండ చేయండి అని ఒక మాట అన్నారు. అంటే ఏంటి, ఇంట్లో నిత్యం ఆధ్యాత్మిక సాధన కనుక చేస్తే అంటే ఎనర్జీ లెవెల్స్ కానీ పాజిటివ్ వైబ్స్ కానీ పెరుగుతాయా? ఏమవుతుంది? డెఫినెట్గా. అంటే నేను ఒక ఎగ్జాంపుల్గా సుందరాకాండ్ చెప్పాను. ఏ రిలీజన్ వాళ్ళు వాళ్ళ రిలేటెడ్ ఏదైనా అంటే ప్రేయర్స్ అయినా ఏదైనా పొద్దున్న వేళ 15-20 minutes ప్లే చేసినా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి, పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది. డెఫినెట్గా అది ఇంటికి చాలా మంచిది. వాళ్ళకి చాలా పీస్ ఆఫ్ మైండ్ వచ్చి వాళ్ళకి ఒక రకమైన ఉత్సాహంగా ఉల్లాసంగా అనిపిస్తుంది రోజల్లా. మనం ఒక ఇల్లు అంటే కోట్ల రూపాయల వ్యవహారం, రైట్? కోట్లు పెట్టి చాలా మంది అయితే ఇది ఎంత ఖర్చు పెడతారో చెప్పలేము. అంత ఖర్చు పెట్టి చేసే ఇంట్లో ఒకవేళ ఈ వాస్తు ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి అనుకోండి, జస్ట్ ఈ ఆధ్యాత్మిక సాధనలు పూజలతో అవి సెట్ అయిపోతాయా? లేదండి. ఒక టెంపరీ రిలీఫ్ మాత్రం వస్తుంది. మనం ఏదైనా యజ్ఞం చేయించుకున్నా, జపాలు చేయించుకున్నా, ఏది చేయించుకున్నా టెంపరీ రిలీఫ్ వస్తుంది. కానీ పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే డెఫినెట్లీ రూట్ కాజ్కి వెళ్ళి అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటో అది సాల్వ్ చేయాలి. అంటే ఎక్కడ వాస్తు దోషం ఉందో, ఎక్కడ ఎనర్జీ ఇంబ్యాలెన్స్ ఉందో చూసుకుని అది క్లియర్ చేస్తే డెఫినెట్గా క్లియర్ అయిపోతుంది. అండ్ మీ మధ్య మీరు అక్కడికి వెళ్ళొచ్చా అని చెప్పారు, కామాఖ్యకి వెళ్ళొచ్చా అని చెప్పారు. కామాఖ్య కానీ తిరుమల కానీ ఇంకేదన్నా మన పవిత్ర పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మనకు ఏదో తెలియని ఒక అలౌకిక ఆనందం, ఒక అనుభూతి ఉంటుంది మనకి. సో ఏంటి అంటే మన ఇంటికి వచ్చినప్పుడు అది ఉండదు, మన ఇంట్లో ఉన్నప్పుడు ఏంటి తేడా? అంటే ఎనర్జీస్ స్థాపించడమా? అది ఏంటి ఆ సీక్రెట్? అసలు ఇండియన్ ఆర్కిటెక్చర్ చాలా చాలా గ్రేట్ అండి. మొన్న చెప్పాను కదా, కామాఖ్య వెళ్ళినప్పుడు అది అంటే మెయిన్గా ఏం చేస్తారు, అవి గర్భగుడి చాలా క్లోజ్డ్గా ఉంటుంది. సో అక్కడ ఎనర్జీస్ అన్నీ అక్కడ ఉండిపోతాయి, బయట రాకుండా.
దాంతో మనం అక్కడ వెళ్తే గర్భగుడిలో ఎలా ఎంటర్ అవుతాం, చాలా పీస్‌ఫుల్‌గా, హాయిగా, అవును. ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. అవును. స్పెషల్లీ అంటే కామాఖ్య వెళ్ళినప్పుడు ఒకటే నేను అబ్జర్వ్ చేశానండి. బయట చాలా ఎండగా ఉండాలి. అవును. అవును. కానీ కామాఖ్య అంటే మెయిన్‌లీ గర్భగుడి వెళ్తున్నప్పుడు ఎంత చల్లగానో, ఎంత అంటే ఆ ఆర్కిటెక్చర్ అప్పుడు పూర్వకాలంలో ఏసీస్ అవన్నీ ఏం లేవు. కదా! సో, ఆర్కిటెక్చర్ త్రూగా వాళ్ళు అవి చేశారు. అంత అందంగా బిల్డ్ చేసేవారు. అంత సైన్స్ ఇన్వాల్వ్ ఉందో దాంట్లో కరెక్ట్. మీకు తెలుస్తుంది అది. నిజమండి. ఎందుకంటే మీరు గర్భగుడి అంటే కిందికెళ్ళాలి. కిందకి కిందకెళ్ళాలి. ఇట్లా చిన్న సొరంగం, ఆ! చాలా చిన్న గది. నాకు అదే ఫుల్ భయమేసింది. నేను గూడా ఎనర్జిటిక్. ఎళ్ళాను. ఆ! సఫికేట్ అయితానేమో, ఏమైతదో అనుకున్నా. కానీ చాలా ఎంత అసల ఆనందంగా ఉంటుంది. అంత ఎంత ఎనర్జీ అంటే ఒక శక్తి ధారలు అలా ప్రవహిస్తున్నాయా సీరియస్‌గా అనిపిస్తుందండి. నిజంగా. చాలా నిజంగా. బావుంటుందది. మహాద్భుతం చాలా. కామాఖ్య అయితే ఆ! నిజంగా. అదే సో కాదు ఇంకోటి ఆ! అంటే నేను సపోజ్ చాలా మందికి ఏదైనా జా జాతకరీత్యా ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఈ దశ మహావిద్యది అంటే శక్తి స్వరూపాలకి హ్మ్. ఒక్కొక్క శక్తి స్వరూపంకి ఒక్కొక్క ప్లానెట్ అవును. రిలేటెడ్ అండి. ఓహ్! ఇప్పుడు మా కాళీని తీసుకుంటే శని. ఆ! శని గ్రహంతో రిలేట్ అయింది. అచ్చా! శని గ్రహంతో ప్రాబ్లమ్ ఎవరికైనా వచ్చినప్పుడు కాళీ టెంపుల్ విజిట్ చేస్తే కొంచెం ఒక రకంగా తశాంతి అవుతుంది. ఓహ్! లై ఇంకా త్రిపుర సుందరి అయినా లేపోతే కామాఖ్య కోసం అయినా బుధుడు. హ్మ్. బుధుడు ప్లానెట్‌తో రిలేట్ అయింది. బుధుడు నుంచి ఎవరైనా ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ అలాంటివేదైనా ఉంటే ఓకే. కామాఖ్యకి వెళ్తే, లేపోతే మా త్రిపుర సుందరి టెంపుల్‌కెళ్తే డెఫినెట్‌గా అది కొంచెం రకంగా పరిష్కారం అవుతుందండి. ఓకే. అలాగే రాహు కోసం మా చిన్నమస్తాది. హ్మ్. ఈ టెంపుల్స్‌కి వెళ్ళినా చాలా మటుకు మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఓకే. మ్యామ్ ఏంటసలు అంటే దిక్కులకింత ప్రాధాన్యం ఎందుకు మ్యామ్? దిక్కులతోనే అన్నీ ఏంటసలా? ఉన్నాయండి. దిక్కులతోనే అన్నీ ఉన్నాయి. ఆ! చివరికి దేవుడిని గూడా నీవే దిక్కు అంటాం మనం. అంటే రైట్. దిక్కు అనేది అంత ఇంపార్టెంట్. చాలా ఏంటసలు? చాలా ఇంపార్టెంట్. మనం దిక్కుల్ని ప్రాపర్‌గా చూసుకొని, దాంట్లో ఏ రకమైన ఎనర్జీ ఇంబాలన్స్ లేకుండా చూసుకుంటే, ఓకే. మనం ఏది కోరుకుంటే అదొస్తుంది. అది హ్మ్. రియల్‌గా, ప్రాక్టికల్‌గా అది. ఓకే. మీ నార్త్ సరిగ్గా చూసుకుంటే, నార్త్‌లో ఏ రకమైన వాస్తు దోషాలు లేకపోతే, వాస్తు దోషాలు ఎలాంటివుంటాయి? కమోడ్ ఉంటుంది నార్త్‌లో. లేకపోతే రెడ్, ఆరెంజ్, పింక్ కలర్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. చాలామంది అంటే యూఎస్‌లో వాటిలోను కిచెన్స్ నార్మల్లీ నార్త్‌లో ఉంటుంది. హ్మ్. అంటే వాటర్ జోన్‌లో మీరు అగ్ని అగ్నిని తీసుకొస్తున్నారు. తీసుకొస్తారు. ప్రాబ్లమ్ అవుతుంది. ఇలాంటి ఇంబాలన్స్ వస్తే మీకు ఫైనాన్స్ రావడం ప్రాబ్లమ్ అయిపోతుంది. రైట్? ఇంకోటి మీకు సౌత్ ఈస్ట్ ఎక్కడ యాక్చువల్ అగ్ని స్థానంలో హ్మ్. హ్మ్. చాలామంది బ్లూ కలర్ వార్డ్‌రోబ్స్ అంటే కిచెన్ షెల్ఫ్స్ అన్నీ ఇచ్చుకుంటారు. అవును. లేకపోతే బ్లాక్ కలర్ ప్లాట్‌ఫార్మ్ ఉంటుంది. హ్మ్. ఇలాంటివి అవును. ఏదున్నా మన అగ్ని పాడవుతుంది. ఓహ్! సో, మనకి ఫైనాన్స్ ప్రాబ్లమ్ వస్తుంది. సో, మనం ఫ మనకి ఫైనాన్స్ పుష్కలంగా రావాలి అంటే నార్త్ చూసుకోవాలి. ఏ రకమైన వాస్తు దోషం లేకుండా. సౌత్ ఈస్ట్ చూసుకోవాలి. ఆగ్నేయం ఏ రకమైన వాస్తు దోషాలు లేకుండా. మీరు అక్కర్లేదనుకున్నా మీకొస్తుంది. హ్మ్. అంటే అంత ఎఫెక్ట్ అబ్బా! చాలా చాలా ఎఫెక్టివ్ అండి ఈ జోన్స్ అన్నీ. ఇవే కావు కొన్ని ఇంకా జోన్స్ ఉన్నాయి. ఓకే. అవన్నీ మనం కొంచెం కేర్ తీసుకుంటే హ్మ్. మనం ఏదనుకుంటే అదవుతుందది. ఇది వావ్! సైన్స్ ఇది. ఓహ్! ఇది మూఢనమ్మకం ఏం కాదు. మూఢనమ్మకం కానే కానీ ఒక్క కాదు. మాట అడుగుతాను మేడం. హ్మ్. ఇప్పుడు మనం ఇన్ని దిక్కులు పాటిస్తాం. హ్మ్. ఇంత వాస్తు మనది వరల్డ్‌లోనే నంబర్ 1 అని చెప్తాం. హ్మ్. అమెరికా నంబర్ 1 ఉంది. మనమేమో ఇంకా అక్కడే ఉన్నాము. ఎందుకు మ్యామ్ మరి? అమెరికాలో ఉంటున్న వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారని ఏమి అనుకోవద్దు. ఓకే. అంటే ఓకే. వాళ్ళ నార్త్ కిచెనే గదా! నార్త్ కిచెన్ చాలా మందికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో. ఆ! ఫైనాన్స్ ప్రాబ్లము, మెంటల్ టెన్షన్స్, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఓకే. ఎన్ని ప్రాబ్లమ్స్ ప్రతి వాళ్ళకి ఉంటాయండి. ఆఫ్ అమెరికన్స్‌కే కోర్స్. కాదు. అంటే ఆ! అమెరికన్ ఇండియన్స్‌కి కాదు. అంటే రైట్. రైట్. ఎంతమందికి అందరికీ హ్మ్. ప్రాబ్లమ్స్ హ్మ్. ఉంటాయి. దాంట్లో నార్త్ కిచెన్ ఉండడం వల్ల వాళ్ళకి చాలా చాలా ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ చూసాం. అచ్చా! దానికన్నిటికి వాళ్ళు సో, అందరికి నార్త్ కిచెనే ఉండదా? మోస్ట్ ఆఫ్ ద హౌసెస్ నార్త్ కిచెన్ ఉంటుంది. అది వాళ్ళు వెంటిలేషన్ కోసం వాటి కోసం ఓకే. అది ప్రిఫర్ చేస్తారు అక్కడ ఆర్కిటెక్చర్. ఓకే. కానీ దాని నుంచి చాలా చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి ఈ మన మధ్య. తెలుగు వాళ్ళు ఎళ్లి ఎక్కడికెళ్ళినా అన్నీ మార్చేస్తారు గదా! మార్చలేదా?
వాళ్ళకి అంటే బేసిక్ ఐడియా లేదండి. నేను అచ్చచ్చా! మెయిన్‌లీ క్లయింట్స్ కన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, ఆహా! దీనివల్ల ఇంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మాకు ముందు తెలియలేదండి. ఆ! దీనికి ఇప్పుడు అయితే చేంజ్ చేయడానికి మాకు చాలా పర్మిషన్స్ తీసుకోవాలి. చేంజ్ చేయలేము. ఆ! కానీ దానికేదైనా రెమెడీస్ చెప్పండి. డెఫినిట్‌గా మేము రెమెడీస్ చేసి మేము అది సాల్వ్ చేసుకోవాలండి అని. హ్మ్. అది ఎలాగైనా ఉంది. ఓకే. ఓకే. యాహ్! మ్యామ్ ఇంకొకటి ఇప్పుడు చాలా కంపెనీస్ అద్భుతంగా రాణిస్తుంటాయి. హ్మ్. నంబర్ 1 పొజిషన్ ఇప్పుడు నోకియా తీసుకోండి. హ్మ్. నంబర్ 1 పొజిషన్‌కెళ్ళి రాత్రికి రాత్రి మాయమైపోయింది. రైట్. సో, ఇట్లా ఎందుకు జరుగుతది మ్యామ్? దీని వెనుక గూడా ఏదైనా వాస్తు ఉందా? డెఫినెట్‌గా. ఓకే. ఏ బిజినెస్‌కైనాను ఏం కావాలి? ఫస్ట్ లీడ్స్ కావాలి. లీడ్స్ క్లయింట్స్‌లో కన్వర్ట్ అవును. అవ్వాలి. క్లయింట్స్ సరియైన టైంకి పే చేయాలి. మనకి ప్రాపర్‌గా సేవింగ్స్ అవును. ఉండాలి. ఇవే కదా! ఏ కరెక్ట్. బిజినెస్‌కైనా అది దట్ ఈస్ అంతే ద గదండీ. థంబ్ రూల్ అది. ఫండమెంటల్ రూల్. రైట్? యెస్. సో, నార్త్ సరిగ్గా ఉంటే మనకి క్లయింట్స్ ఒస్తారు. లీడ్స్ ఒస్తాయి. క్లయింట్స్ ఒస్తారు. సౌత్ ఈస్ట్ సరిగ్గా ఉంటే ఆ క్లయింట్స్ సరియైన టైంకి పే చేస్తారు. ఓకే. వెస్ట్ మంది సరిగ్గా ఉంటే మనకి మిగులుతుంది. అంటే మనం బ్యా బ్యాంక్ బ్యాలెన్స్ బిల్డప్ చేయగలం. ఓకే. రైట్? ఈ డైరెక్షన్స్‌లో కానీ ఏ రకమైన వాస్తు దోషాలు ఉంటే మన బ్రాండ్ నేమ్ పాడవుతుంది. హ్మ్. మనకి క్లయింట్స్ వదిలేసి వెళ్ళిపోతారు. మిస్‌ట్రస్ట్ వస్తుంది క్లయింట్స్ ముందు. చాలా ఇలాంటి ఎన్నో ఇష్యూస్ వస్తాయి. హ్మ్. ఎంప్లాయీస్ వదిలేసి వెళ్ళడం అవి కూడాను అన్నీ అంటే మనం ఒక్కొక్క డైరెక్షన్ చూసుకొని అనలైజ్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్‌కి ఏంటి అని ఆ డైరెక్షన్ చూసుకొని సాల్వ్ చేసుకోవచ్చండి. ఓకే. 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 అట్లాగే మనుషుల విషయంలో గూడా మ్యామ్. హ్మ్. ఇప్పుడు 'ఉదయ్ కిరణ్' లాంటి హీరో ఉంటారు హ్మ్. కొందరు. సక్సెస్‌లోనే ఉంటారు. కానీ సడెన్‌గా వాళ్ళ గ్రోత్ ఆగిపోతది. ఒక్కోసారి వాళ్ళు సూసైడ్ దాకా ఎళ్ళిపోతుంటారు. దీని వెనక ఏమన్నా రీజన్ ఉంటుందా మ్యామ్? మెయిన్‌గా వాళ్ళు చాలా అంటే ఒక్క పర్టిక్యులర్ జోన్ అని చెప్పలేమండి. చాలా ఓకే. జోన్స్ రిలేట్ అయ్యి ఉంటుంది. ఆ! మెయిన్‌గా చూడాలి డౌన్‌ఫాల్ ఏ విషయం వల్ల వచ్చింది? మెంటల్ స్టేట్ వల్ల వచ్చిందా? ఓకే. మెంటల్ స్టేట్ వల్ల వచ్చిందంటే నార్త్ ఈస్ట్ ఈస్ ద థింగ్. అచ్చా! వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ రాకపోవడం వల్ల వాళ్ళకి డౌన్‌ఫాల్ వచ్చిందా? సడెన్‌గా వచ్చాయి. మళ్ళీ సడెన్‌గా క్లోజ్ అయిపోయింది. ఆపర్చునిటీస్ హ్మ్. హ్మ్. రాకపోవడం హ్మ్. వల్ల హ్మ్. డౌన్‌ఫాల్ వచ్చిందా? ఏ రీజన్ వల్ల వచ్చిందో అది తీసుకొని దాని రిలేటెడ్ జోన్ చూసుకుంటే మనకి క్లియర్‌గా తెలుస్తుంది. ఆహా! ఇది డిప్లీటెడ్‌గా ఉంది కాబట్టి వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ వచ్చింది అని. అచ్చచ్చ! మనమైనా సరే ఇప్పుడు ఫెయిల్ అవుతున్నాము, ఫెయిల్యూర్‌లో ఉన్నాము అంటే ఒకసారి మిమ్మల్ని కలవడం బెటర్. అంతేనా? నన్నే కాదు. ఐ మీన్ అంటే ఒక వాస్తు యెస్. ప్రాపర్ వాస్తు సైంటిఫిక్ వాస్తు అంటే కరెక్ట్. కరెక్ట్. ఇల్లు చూసి ఆహా! ఇది కూలగొట్టండి, ఇది పడతోయండి అని చెప్పకుండాను ప్రాపర్‌గా ఒక కాలిక్యులేట్ చేసి, ఒక వాస్తు చక్రం వేసి, సైంటిఫిక్ వేగా చేసిన ఎవ్వరిని పిలిచినా అది డెఫినిట్‌గా రిజల్ట్స్ వస్తాయండి. ఇంకొకటి మేడం చాలా కొన్ని బిల్డింగ్స్ ఉంటాయి. హ్మ్. వాటి డిజైనే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. హ్మ్. మనం గూగుల్ ఆఫీస్ తీసుకున్నా, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ తీసుకున్నా, హ్మ్. ఇంకొన్ని బిల్డింగ్స్ వాళ్ళ ఆర్కిటెక్చర్ గాని, డిజైన్ గాని చాలా యూనిక్‌గా ఉంటుంది. హ్మ్. అదేంటి ఆ యూనిక్‌నెస్‌లో ఏమైనా వాస్తు ఉంటుందా? ఒకటి డిజైన్ పరంగా మనుషులు చూసుకుంటారు. హ్మ్. కొంచెం డిఫరెంట్‌గా మనం ఉంటే అంటే నోటిసబుల్‌గా ఉంటాం ఓకే. అని. ఓకే. రెండోది ప్రతి బిల్డింగ్ ఈ మధ్యన వాస్తు కాన్షియస్‌నెస్ చాలా ఎక్కువయిందండి. హ్మ్. మనుషులు వాస్తు చూసుకునే చేస్తారు ఏది చేసినాను. ఎందుకంటే ఎవరికీ ఇంత కష్టపడి ఇన్ని కోట్ల కొద్దీ పెట్టాక డెఫినిట్‌గా వాళ్ళు డౌన్‌ఫాల్ చూడడం ఇష్టం అవును. లేదు. అవును. అందుకోసం వాస్తు ప్లస్ డిజైన్ 2 యాస్పెక్ట్స్ కలుపుతారది. అయినా సరే మళ్ళీ రెండో వాస్తు పండితుడిని కూలగొడుతున్నాడుగా. హ్మ్. అంటే చేసిన వాళ్ళు సరిగ్గా చేయకపోతే డెఫినిట్‌గా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఓకే. మనకి ఇప్పుడు డాక్టర్స్ చూడండి ఏదైనా ప్రాబ్లమ్ చెప్తే డయాగ్నోస్ చేస్తారు కదా! అలాగే అవును. మీకేదైనా ప్రాబ్లమ్ ఒస్తే డెఫినిట్‌గా వాస్తు వాళ్ళ దగ్గర వెళ్తే, ఓకే. వాళ్ళు ఆ ప్రాబ్లమ్ బట్టి వాళ్ళు చెప్పగలరు. ఎక్కడ హ్మ్. హ్మ్. ప్రాబ్లమ్ ఒచ్చిందో, దేనివల్ల ఒచ్చిందో, దాన్ని ఏదైనా అంటే డెమోలిషన్ చెయ్యక్కర్లేదండి. హ్మ్. స్ట్రక్చరల్ చేంజ్ దేనికి చెయ్యక్కర్లేదు. అంటే మరీ ఎక్స్‌ట్రీమ్ కేసెస్‌లోనే స్ట్రక్చరల్ చేంజ్ కరెక్ట్. చెయ్యాలి. కరెక్ట్. చేయకుండానే మీకు మోస్ట్ ఆఫ్ ద టైమ్ అంటే 95% టైమ్ హ్మ్. మీకు ఏ డెమోలిషన్ లేకుండానే మీకు అంటే రెమెడీస్ ఇవ్వచ్చు. వావ్! యాహ్! సూపర్ అండి. అయితే ఇంకొకటి మ్యామ్ ఆర్థిక సమస్యలు ఫైనాన్షియల్ హ్మ్. ట్రబుల్స్ అంటే కొన్ని ఇళ్లలో హ్మ్. వాళ్ళు లక్షలు సంపాదిస్తుంటారు. సాలరీ కావచ్చు, బిజినెస్ కావచ్చు. రైట్. కానీ ఎప్పుడు చూసినా ఆర్థిక సమస్యలే వాళ్ళ ఇంట్లో. రైట్. ఏం మేడం ఎందుకట్లా? డబ్బు గణించడం, డబ్బు సేవ్ చేయడం 2 డిఫరెంట్ అండి. ఓకే. డబ్బు గణించడానికి జోన్ సౌత్ ఈస్ట్. హ్మ్. డబ్బు సేవ్ చేయడానికి జోన్ వెస్ట్. ఓకే. సో, మనం వెస్ట్‌లో ఏదైనా అంటే ఎనర్జీ ఇంబాలన్స్ ఉంటే హ్మ్. డెఫినిట్‌గా వాళ్ళకి ఎంత కష్టపడి ఎంత ఇచ్చేసినా వాళ్ళు డబ్బు ఆదాయం చేయలేకపోతారు. ఓకే. దట్ ఈస్ ద థింగ్. ఓహ్! మరెట్లా మేడం దాని పరిష్కారం, పరిహారం?
దానికి ఏది అసలు దేనివల్ల ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అయిందో చూసుకోవాలండి. ఓకే. అక్కడ సపోజ్ ఏదైనా కమోడ్ ఉంటే డెఫినెట్‌గా దానికి అంటే కమోడ్‌ని చేంజ్ చేయకుండానే రెమెడీస్ ఉంటుంది. వెస్ట్‌లో మనం గ్రీన్ కలర్ యూజ్ చేయకూడదండి. వెస్ట్‌లో ఓహ్! ప్లాంట్స్ రెడ్, పెట్టకూడదు. గ్రీన్ వాడకూడదు. ఆ! ప్లాంట్స్ కూడా పెట్టకూడదు. హ్మ్. దాని నుంచి కూడా ఇంబాలెన్స్ వస్తుంది. అచ్చా! సో, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ రెడ్ అంటే గ్రీనే ఉంటుంది గ్రీనే కదా! ఉంటుంది. కొన్ని అవును. ప్లాంట్స్ రెడ్ కూడా ఉంటుంది. అవును. అవును. అందుకోసం ప్లాంట్స్ పెట్టకూడదు. రెడ్, గ్రీన్ కలర్ ఉండకూడదు. ఓహ్! ఇంకా అంటే మాది వెస్ట్ ఎంట్రన్సే అండి. ఈవెన్ గడపకి కూడా నేను రెడ్ కలర్ అది డిజైన్ పెట్టలేదు. అమ్మ! మీ ఇల్లు ఒకసారి షూట్ చేయాలి మేడం అయితే. ఎందుకంటే ఇక తప్పకుండా. 100% వాస్తుతో ఉంటది కాబట్టి ఒకసారి షూట్ చేయాలి మీ ఇల్లు. తప్పకుండా సూపర్. అండి. సూపర్. హ్మ్. అయితే మ్యామ్ ఇప్పుడు మీరు ఇచ్చే పరిహారాలు గానీ, రెమెడీస్ కానీ హ్మ్. అందరికీ ఒకేలాగా పనిచేస్తాయా? లేదంటే ప్రొఫెషన్‌ని బట్టి మారుతుంటదా? అంటే పొలిటీషియన్‌కి ఒకలాగా, జర్నలిస్ట్‌కి ఒకలాగా మారుతుంది. అవునా? మారుతుంది. ఓహ్ మై గాడ్! పొలిటీషియన్‌కి ఏమిటి నెట్వర్కింగ్ కావాలి. ఆ! పొలిటీషియన్‌కి ఈస్ట్‌లో టాయిలెట్ ఉంటే వాళ్ళు ఎలక్షన్సే గెలవలేరు. ఆ! కానీ ఒక నార్మల్ ఎంప్లాయీకి ఈస్ట్‌లో టాయిలెట్ ఉంటే పర్లేదు. నెట్వర్కింగ్ లేకపోయినా వాళ్ళు ఉద్యోగం ఓహ్! సరిగ్గా చేస్తే అయిపోతుంది. అవును. సో, అలాగే ఇంకా చాలా ఉన్నాయండి. ప్రొఫెషన్ బట్టి అందరికీ ఒక ఫార్ములా అప్లై అవ్వదు. మొన్న ఈ మధ్యనే ఒక ఇంటి విజిట్ చేస్తే హ్మ్. ఎక్కడో తను నా వీడియోలోనూ అంటే నైరుతిలో సౌత్ వెస్ట్‌లోను ఓకే. యెల్లో కలర్ ఉంటే బావుంటుందని నేను చెప్పినట్టు ఇది. సో, ఆవిడ ఫుల్ రూమ్ కర్టెన్స్ అంతా యెల్లో పెట్టేసి అన్నీ యెల్లో పెట్టేసి నేను ఇన్ని చేసినా మా ఇంట్లో ఎందుకండి గొడవలు అవుతున్నాయని అడిగాడు. తీరా చూస్తే నైరుతిలో వాళ్ళకి టాయిలెట్ ఉంది. అంటే ఆ! కమోడ్ ఉంది. ఆ! సో, దాని నుంచి ప్రాబ్లమ్ వస్తుంది. ఆవిడకి నైరుతిలో కమోడ్ ఉందని ఆవిడకి అర్థం అవ్వలేదు. ఓకే. నైరుతిని మీరు చెప్పినట్టు అన్ని కలర్స్ వేసాను కదా! ఎందుకు ప్రాబ్లమ్ వస్తోంది అని ఆవిడ అడుగుతుండాలి నన్ను. సో, అదే అంటే ప్రతి మనిషికి మనం ఏదో ఇంటర్నెట్‌లో చూసి లేకపోతే ఏ పాడ్‌కాస్ట్ విని అదన్నీ ఇంప్లిమెంట్ చేయడం దాంట్లో తప్పు లేదండి. ఆ! ఇంప్లిమెంట్ ఆ! చెయ్యొచ్చు. కానీ మనకి ఒక ప్రాపర్ డైరెక్షనల్ చార్ట్ ఉంటే అది. అప్పుడు అది క్లారిటీ వస్తుంది. అసలు ఏ ప్రాబ్లమో, హ్మ్. దేనికి సొల్యూషన్ ఏంటో అది. అందుకోసం మనుషులు కోట్ల కొద్దీ, లక్షలు, కోట్ల కొద్దీ పెట్టి అది ఇల్లు అవును. తీసుకుంటారండి. కానీ ఒక ఒక వాస్తు వాస్తు పండిట్‌కి ఒక కన్సల్టేషన్‌కి కొన్ని కరెక్ట్. థౌసండ్స్ ఇవ్వడానికి కూడా ఆలోచిస్తారు. కరెక్ట్. ఎందుకు కరెక్ట్. ఇంటర్నెట్‌లో చూసి అన్నీ చేసేసుకోవచ్చు. లేకపోతే తప్పు. ఆ! చాట్ జీపీటీని అడిగి మొన్నన ఒక పర్సన్ ఏదో ప్రాబ్లమ్‌ది చాలా విచిత్రమైన సొల్యూషన్ చెప్పాడు. నేనని ఇది ఎక్కడి నుంచి మీకొచ్చిందంటే చాట్ జీపీటీని అడిగానన్నారు. సో, ఓకే. చాట్ జీపీటీ రిఫర్ చేయడంలో తప్పు లేదు. కానీ ఎంతవరకు ప్రాక్టికల్‌గా అది వర్తిస్తుందో అది మనం చాట్ ఆలోచించాలది. జీపీటీ ఎన్ని తప్పులు చెప్తదోనండి అసల. ఏఐ మనకి అంటే మన 2 బ్రెయిన్స్ ఉంటాయి కదా! లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్. అవును. రైట్? ఏఐ లెఫ్ట్ బ్రెయిన్, లాజికల్ బ్రెయిన్ డామినేట్ చేయగలిసింది. కానీ ఇంకా ఇంట్యూషనల్ బ్రెయిన్ అంటాం కదా! రైట్ బ్రెయిన్. అవును. అది ఇంకా ఏఐ చేయలేకపోయింది. అది అవును. మాలాంటి మనుషుల కోసం వదిలేసారు టోటల్‌గా. కరెక్ట్. అందుకోసం అది కొంచెం మన ఇంట్యూషన్, మన ఎనర్జీస్ చూసి కూడా మేము చాలా మటుకు రెమెడీస్ చెప్తామండి. అవునండి. అవును. అలాంటప్పుడు ప్రతీదీ చాట్ జీపీటీను మనం ఇంటర్నెట్‌లో లేకపోతే పోడ్‌కాస్ట్ విని చేద్దాం అంటే అది అంత అస్సల అక్యురేట్ రిజల్ట్స్ రావు అలాంటప్పుడు. రావు. మనిషిని బట్టి, ప్రొఫెషన్‌ని బట్టి, ప్రతీది వాళ్ళ ఎన్నో జాతకాన్ని బట్టి చూసుకుంటాం. ఎన్ని చూస్తే అవును. వాస్తు సెట్ అవుతుంది. రైట్. సూపర్. ఒక రిటైర్డ్ పర్సన్ అంటే పిల్లల దగ్గర నుంచి అతనికి మనీ వస్తోందనుకోండి. ఆ! అతనికి నార్త్‌లో టాయిలెట్ ఉన్న ప్రాబ్లమ్ లేదు. ఓకే. దానికి మనం రెమెడీ ఇవ్వక్కర్లేదు. అంటే హ్మ్. అతను కావాలంటే ఇవ్వచ్చు. కరెక్ట్. కానీ అది అంత ఇంపార్టెంట్ కాదు ఆ రెమెడీ. ఆ! కానీ ఒక వర్కింగ్ ఎంప్లాయీకి నార్త్‌లో టాయిలెట్ ఉంటే చాలా మేజర్ ప్రాబ్లమ్ వస్తుంది. సో, సిట్యుయేషన్ బట్టి కూడా మనం ఆలోచించి, లాజికల్‌గా ఆలోచించి ఏది మంచో, ఏది చెడో, ఏది అవసరం ఉందో అవి చూసి చెప్పాలి. ఉంది హ్మ్. కదా అని అన్నీ వాళ్ళకి ఖర్చులు పెట్టేస్తే వాళ్ళకి ఎక్స్‌పెన్సివ్ అయిపోతుంది. ఓకే. అది. సూపర్. అట్లాగే మ్యామ్ బెడ్‌రూమ్ హ్మ్. చాలా మందికి ఈ మధ్య నిద్ర ఉండట్లా. రైట్. రకరకాల రీజన్స్ అనుకోండి. హ్మ్. నిద్ర ఉండట్లా. యాహ్! అంటే బెడ్‌రూమ్ ఏ దిక్కున ఉండేది అనేది కూడా మన నిద్రను డిసైడ్ చేస్తుందా? డెఫినెట్‌గా. అవునా? మన సౌత్ కానీ డిస్టర్బ్డ్ అయితే సౌత్‌లో డిస్టర్బెన్స్‌కి చాలా రీజన్స్ ఉన్నాయండి. వాటర్ రిలేటెడ్ సౌత్ ఫైర్ జోన్. హ్మ్. వాటర్ రిలేటెడ్ కలర్స్ ఏదైనా ఉన్నాయనుకోండి బ్లూ, బ్లాక్, గ్రే కర్టెన్స్ రూపంలోనైనా, లేపోతే ఫర్నిచర్ రూపంలోనైనా, బెడ్ బ్లూ, షీట్స్ బ్లాక్, రూపంలోనా గ్రే. ఆ! ఓకే. ఇవన్నీ సౌత్‌లో ఉంటే సౌత్ ఎఫెక్టెడ్‌గా ఉంటుంది. అప్పుడు నిద్ర పట్టడం కష్టం అవుతుంది. మన ఓహ్! సౌత్ కానీ క్లియర్‌గా ఉంటే ఏ రకమైన ప్రాబ్లమ్ ఇన్సోమ్నియా లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హాయిగా మనిషి ఉండొచ్చు. ఇల్లు ఆకర్షిస్తుందా సంపదని? అంటే కొన్ని ఇండ్లల్లో ఉంటే సంపద రాకుండా పోవడం. హ్మ్. కొన్ని ఇంట్లల్లో ఉంటే చాలా పాజిటివ్ వైబ్స్‌తో
చకచకా డబ్బులొచ్చేయడం ఇట్లా జరుగుతుందా మేడం? డెఫినెట్‌గానండి. ఇల్లుకి ఆ ఎనర్జీ ఉంటుందా? ఇళ్ళకి కూడా ఎనర్జీ ఉంటుంది. మన సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం స్ట్రాంగ్‌గా ఉంటే డెఫినెట్‌గాను మన అంటే అనుకోపోయినా డబ్బొస్తుంది. ఆ! ఇంకా మనుషుల్లో కూడా ఆ డబ్బుని అట్రాక్ట్ చేసి శక్తి ఉంటుంది. ఓకే. కొంతమంది జస్ట్ అడుగుపెట్టిన వెంటనే వాళ్ళు డబ్బిస్తారు. ఆ! కొంతమంది ఎంత అడిగినా ఇవ్వరు. అవును. సో, నిజమే. అది మనుషుల ఎనర్జీ బట్టి కూడా ఉంటుంది. ఇంటి ఎనర్జీ బట్టి కూడా ఉంటుంది. అచ్చా! ఇంటి ఎనర్జీ గూడా దాంట్లో పనిచేస్తుంది. యెస్. ఓహ్ మై గాడ్! విడాకుల సంఖ్య పెరిగిపోతుంది. మనం చూస్తున్నాం డైవోర్స్. రైట్. సో, అది బెడ్‌రూమ్ వాస్తా? ఇంటి వాస్తా? ఎందుకు పెద్ద పెద్ద స్టార్ కపుల్స్ కూడా విడిపోతున్నారు? స్టార్ కపుల్సే కాదండి. డైవర్స్ చాలా అందరూ కామన్‌గా యెస్. అందరిలోనూ అవును. చూడడం అవును. అవుతోంది. మెయిన్‌లీ నైరుతి డిస్టర్బ్డ్‌గా ఉంటే రిలేషన్‌షిప్ ఇష్యూస్ ఒస్తాయి. ఓకే. రిలేషన్‌షిప్ ఇష్యూస్ అంటే ఏంటి ఎంత సివియర్ అయిపోతుంది వాళ్ళలో ఉన్న గొడవలంటే విడాకుల వరకు వస్తాయి. 1 మంత్, 2 మంత్స్‌లోనే తీసేసుకుంటున్నారు. అవుతోంది. అది మెయిన్‌లీ నైరుతి డిస్టర్బ్ అవ్వడానికి రీజన్ అన్నిట్లో. వాస్తులో మెయిన్‌లీ 3 రీజన్సే ఉంటాయండి. ఏ డైరెక్షన్‌లోనైనా ఎనర్జీ ఇంబాలెన్స్ అవ్వడానికి. ఒకటి కమోడ్. ఆహా! రెండోది రాంగ్ కలర్స్ యూజ్ చేయడం వల్ల. ఓహ్! మూడోది రాంగ్ ప్లేస్‌లో కిచెన్ ఉండడం వల్ల. అచ్చా! సో, ఇక్కడ రాంగ్ కలర్స్ యూజ్ చేసిన నైరుతిలో మనం బ్లూ, బ్లాక్, గ్రే కలర్ యూజ్ చేస్తే హ్మ్. అది రాంగ్ కలర్స్ అవుతుంది. హ్మ్. నైరుతిలో మొక్కలు పెట్టినా ప్రాబ్లమొస్తుంది. ఓహ్! నైరుతిలో కమోడున్నా ప్రాబ్లమొస్తుంది. ఓకే. ఇలాంటివన్నీ లేకపోతే అంటే డెఫినిట్‌గా ఒక కపుల్ మధ్యలో రిలేషన్‌షిప్ బావుంటుందండి. ఓహ్! కానీ ఇలాంటివొస్తాయి. అంటే మెయిన్‌లీ వాళ్ళ అండర్‌స్టాండింగ్ కూడా ఉండాలి. అది తప్పించి ఈ ఇంటి పరంగా చూస్తే ఇది ఇంపార్టెంట్ అండి. రెండోది దానికి ఒక చిన్న పరిష్కారం కూడా చెప్పొచ్చు. ఓహ్! మెయిన్‌గా ఒక లవ్ బర్డ్స్‌ది ఒక ఫిగర్ అయినా, లేకపోతే ఒక ఫోటోగ్రాఫ్ అయినా అక్కడ పెడితే, అది సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఎఫెక్ట్ అయ్యి, అది కూడా వాళ్ళ రిలేషన్‌షిప్ ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓహ్! నేను రైట్? చిన్నప్పుడు ఇవన్నీ చూసేవాళ్ళమండి. ఇప్పుడు లేవు గానీ, రైట్. మన చిన్నప్పుడు ఇవన్నీ ఉండేవి హ్మ్. ప్రతి ఇంట్లో. రైట్. పరిగెత్తే గుర్రాల బొమ్మలుండేవి. మరి రైట్. వాళ్ళకి వాస్తు తెలిసి పెట్టుకునేవాళ్ళా? ఎట్లా తెలీదు పూర్వం గానీ వాళ్ళకి ఇంకా చాలా బాగా వాస్తు కదా తెలుసండి. అండి! ఇప్పుడు మీరు చెప్పినట్టుగా లవ్ బర్డ్స్ ఉండేవి హ్మ్. ఇళ్ళల్లో. ఈ పరిగెత్తే హార్స్ ఉండేవి. రైట్. ఇవన్నీ గూడా వాస్తుయే. వాస్తు తెలిసి తెలియకుండా వాళ్ళు చేసేవారు. అదేలెండి. ఇంకొకటి నాకు ఇంపార్టెంట్ డౌట్ ఏంటంటే మ్యామ్, వాస్తు అనేది హ్మ్. అంటే ఒకవేళ మనం కరెక్షన్ చేశాక, మన అడ్డంకులన్నిటిని పూర్తిగా తొలగించేస్తదా? లేదంటే మనం పెట్టే ఎఫర్ట్స్‌ని ఇంకాస్త ఎఫెక్టివ్‌గా మారుస్తదా? దేనికైనా మన ఎఫర్ట్స్ ఇంపార్టెంట్ అండి. ఓకే. మన ఎఫర్ట్స్ పెట్టాక ఆ వాస్తు దాన్ని ఎన్హాన్స్ ఆ! చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓహ్! ఓకే. మన ఓకే. ఎఫర్ట్స్ లేకుండా ఉత్తినే వాస్తు చేసుకొని కూర్చుని అన్ని దానంతట అవుతుంది అంటే అవ్వదది. కుదరదు. మన ఎఫర్ట్స్ చేసుకుంటూ ఓకే. వాస్తు కరెక్ట్ చేసుకుంటే హ్మ్. డెఫినిట్‌గా మన పని అనుకున్న దానికంటే త్వరగా అవుతుంది. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు చాలా ప్రాజెక్ట్‌లవి మనకు రావాల్సినవి రాకుండా ఎళ్ళిపోతుంటాయి ఎనక్కి. రైట్. అది గూడా మన ఆఫీసు రాంగ్ ఎన్విరాన్మెంట్ ఇట్లాంటి ఎఫెక్ట్ చూపిస్తదా అండి అది? డెఫినెట్‌గా. నార్త్ డిస్టర్బ్డ్ ఎవరికైనా ఉంటే, హ్మ్. నార్త్ ఆపర్చునిటీస్ అని చెప్పాను కదా! ఓకే. నార్త్ గాని డిస్టర్బ్డ్‌గా ఉంటే, రావాల్సిన ప్రాజెక్ట్స్ మనకి రాకుండా అయిపోతుంది. ఓహ్! ఇంకా గొడవలవ్వడం, డిస్టర్బ్డ్ మెంటల్ టెన్షన్ అంటే చాలా డైరెక్షన్స్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటుందండి. మన రైట్. ఏ సమస్య ఉన్నా ఒక్క పర్టిక్యులర్ డైరెక్షన్ కాదు. హ్మ్. ఎక్స్‌పీరియన్స్‌డ్ వాస్తు కన్సల్టెంట్ ఎవరైనా ఉంటే ఎన్నో డైరెక్షన్స్ తీసుకొని, ఓకే. అన్ని డైరెక్షన్స్‌లోనూ రూల్ ఔట్ చేసుకోవాలి. ఏ ప్రాబ్లమ్ లేదు కదా అని. ఒక్క ఓహోహో! డైరెక్షన్ పట్టుకుంటే అవ్వదండి. మెయిన్ డైరెక్షన్ నార్త్. కానీ వీటికి దాని రిలేటెడ్ కొన్ని ఇంకా డైరెక్షన్స్ ఉంటాయి. వీటికి ఎక్స్‌పైరీ డేట్ ఉంటదా మ్యామ్? ఎనర్జీస్‌కి? ఎనర్జీస్‌కి ఏ ఎక్స్‌పైరీ డేట్ లేదండి. అంటే ఫలానా హ్మ్. దగ్గర ఎనర్జీ డ్రైన్ అయిపోయింది గాబట్టి నీకీ ప్రాబ్లమ్. ఇప్పుడు దాన్ని ఫిల్ జేసుకో. ఎనర్జీ ఎందుకు డ్రైన్ అయింది? అక్కడ ఏదైనా నెగెటివ్ ఫ్యాక్టర్ ఉంటేనే ఎనర్జీ డ్రైన్ అవుతుంది. లేకపోతే రైట్. ఆ అవ్వదది. నెగెటివ్ ఫ్యాక్టర్ తొలగించేసాము. ఇక ఆటోమేటిక్‌గా ఆ సెటిల్ ఎనర్జీ అవుతుంది. ఫర్ ఎవరా? ఫరెవర్. ఓకే. ఇప్పుడు సపోజ్ నార్త్‌లో ఎగ్జాంపుల్ అది ఈజీగా అవుతుంది కదా! నార్త్‌లో కమోడ్ ఉంది. ఆ కమోడ్‌ది మనం రెమెడీ ఇచ్చాం. దాంతో 80% కరెక్ట్ అయిపోతుంది. ఓకే. ఆ 80% కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే రైట్. ఎన్నాళ్ళు రైట్. అక్కడ కమోడ్ ఉంటే ఆ 80% రెమెడీ కంటిన్యూ అవుతుందది. నాకెందుకు ఈ డౌటొచ్చిందంటే మ్యామ్, ఒకే ఒకే ఇంట్లో ఉండే వ్యక్తి కొన్నాళ్ళు సక్సెస్‌లో ఉంటాడు. హ్మ్. సడెన్‌గా కొలాప్స్ అయిపోతాడు. అదే ఇంట్లో ఉండి కూడా. రైట్. మరి అలాంటప్పుడు ఏమైందన్నట్టు అతనికి?
సక్సెస్ దొరికిన అంటే సపోజ్ వాళ్ళ ఇంట్లో ఏదైనా వాస్తు దోషమే ఉందనుకోండి. నేను ఈ బిజినెస్ పర్సన్‌ది ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా! ఎస్, ఎస్. అతను గ్రహబలం చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అతను సౌత్ ఈస్ట్ కరెక్ట్‌గా లేకపోయినా అతను చేయగలుస్తున్నాడు. అలాగే మనకి అంటే సపోజ్ అతని గ్రహబలం సరిగ్గా లేదనుకోండి. అంటే మీరు చెప్పిన ఎగ్జాంపుల్‌లోను వాళ్ళు సక్సెస్ దొరుకుతుంది. కానీ ఓకే. ఎప్పుడు వాళ్ళ ప్లానెటరీ పొజిషన్ మారిందో వాళ్ళ డౌన్‌ఫాల్‌కి రీజన్ అవుతుంది. సో, అందుకోసం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ వాస్తు చెక్ చేసుకుంటే, గ్రహాలు కూడా కొంచెం రకంగా వాళ్ళకి అంటే హెల్ప్ చేస్తాయి. మ్యామ్ ఈ మధ్య కంగ్రాచులేషన్స్. ఈ మధ్య మీకు వాస్తురత్న అనే అవార్డు కూడా వచ్చింది. థ్యాంక్ యూ. యాహ్! గ్రేట్. సో అట్లాగే అన్ని దేశాల్లో మీరు వాస్తు చూస్తూ ఉంటారు కదా! హ్మ్. ఏ దేశాల్లో బెటర్ వాస్తు ఉంటుంది మ్యామ్? అలా అని పర్టిక్యులర్ అంటే కంట్రీ అని చెప్పలేమండి. ఆ, నేను చాలా కంట్రీస్ అరౌండ్ 6 ఇండియా కాకుండా 6 కంట్రీస్‌కి నేను వాస్తు చూస్తున్నాను ఇప్పుడు వావ్. ప్రస్తుతం. ఆ, ఆహ్, అన్ని దేశాల్లోనూ అంటే వాళ్ళకున్న స్ట్రక్చరల్ ఇష్యూస్ వల్ల వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. మ్మ్. కానీ ఒక రకంగా చూస్తే ఇండియాదే బెటర్ అనిపిస్తుంది నాకు. అవునా? ఇండియాదే బెటర్ అనిపిస్తుంది. ఆహ్, ఇది యూఏఈలోను వాళ్ళు వాస్తు అనరు. కానీ చాలా మటుకు వాళ్ళ ఇళ్ళు నార్త్ 0 డిగ్రీతో అలైన్ చేసి కడతారది. అవునా? అదొక ఆహా. వాళ్ళలో ప్లస్ పాయింట్ చూసానది. ఓకే, ఓకే, ఓకే. అది. మిగతా అంత చూసారా? దుబాయ్ స్ట్రక్చర్స్ అన్ని చూసారా మీరు? దుబాయ్ స్ట్రక్చర్స్‌లో వాళ్ళు సౌత్ ఈస్ట్ చాలా స్ట్రాంగ్‌గా ఉంచుతారండి. అవునా? అందుకోసం ఫైనాన్సెస్ వాళ్ళది అదే అంటున్నా. బావుంటుందది. ఇంకా వాళ్ళు నార్త్ అస్తమాను 0 డిగ్రీ చాలా 99% కేసెస్ బిల్డింగ్స్‌లోనైనా, హౌసెస్‌లోనైనా నార్త్ 0 డిగ్రీ నార్తే ఉంటుంది. ఇండియాలో మనకి చాలా అరుదుగా కనబడుతుంది. ఓకే. నాకు ఏ కేసైనా 0 డిగ్రీ నార్త్ వస్తే వావ్! వావ్. అనిపిస్తుంది. ఈ మధ్య వీకెండ్ హోమ్స్, ఫామ్ హౌస్ అనే కల్చర్ బాగా పెరిగిపోయింది. రైట్. సో వీటికి ఏమైనా స్పెషల్ ఆర్కిటెక్చర్ ఉంటుందా మ్యామ్? వాస్తు ఏమైనా ఉంటుందా? రెగ్యులర్ వాస్తుయేనా? రెగ్యులర్ వాస్తువే కానీ ఈస్ట్, నార్త్ ఈస్ట్ అండ్ డైరెక్షన్ అంటే ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ జోన్ అంటాం అది. ఆ. ఆ డైరెక్షన్‌ని ఎక్కువ వాళ్ళు ప్రాముఖ్యత ఇస్తారండి. హుహుహు. సో దట్ అక్కడ మెయిన్‌లీ లీజర్ కోసం వెళ్తారు కదా అవును, ఎవరైనాను. అవును. ఆ జోన్‌ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి దాని మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తారది హుహుహు. యూజువల్లీ. సో ఇప్పుడు మీకు మన ప్రేక్షకులు చాలా మంది వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తున్నారు కదా! హ్మ్. సో వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఆరా గాని, అక్కడ వైబ్‌ని గాని మీరు ఎలా పసిగడతారు మ్యామ్? హ అదే కదా నేను చెప్పాను హ్యూమన్ ఇంట్యూషన్ చాలా ఇంపార్టెంట్ అని. అచ్చచ్చా! ఓకే. ఇన్నేళ్ళు ప్రాక్టీస్ చేయడం వల్ల నేను మెడిటేషన్ కూడా కంపల్సరీగా రోజు చేస్తానండి. ఓహ్! దాని నుంచి ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. ఓకే. అడుగుపెట్టిన వెంటనే ఆ ఎనర్జీస్ తెలుస్తుంది. ఓహ్! ఇక్కడ ఎనర్జీస్ అది పాజిటివ్‌గా ఉంది, అంత పాజిటివ్‌గా లేదు. దేనివల్ల లేదో అది కూడా తెలుసుకొని అది దాన్ని రెమెడీస్ చేస్తే చాలా బావుంటుంది. అచ్చచ్చచ్చా! ఎక్కడైనా ఎనర్జీస్ పాజిటివ్‌గా ఉంటే ఆహా! ఇంట్లో ఉన్నవాళ్ళు చాలా ఆరోగ్యంగా బావున్నారు. కానీ ఏ హ్మ్. సమస్య ఇంకా ఉంది. ఆ రకంగా అనలైజ్ చేయడంలో హెల్ప్ అవుతుంది. ఇప్పటికి కూడా చాలా మందికి వాస్తు అనగానే ఏముంది తలుపు ఎక్కడ పెట్టాలి, కిటికీలు ఎక్కడ పెట్టాలి అంతే కదా వాస్తు అంటే అని అనుకుంటారు. సో వాట్ ఈజ్ వాస్తు? మళ్ళొక్కసారి చెప్పండి మన వాళ్ళకి. అంతేనా వాస్తు? వాస్తు అంటే తలుపులు డిస్‌ప్లేస్ చేయడం, కిటికీలు మార్చడం అవన్నీ అది వాస్తు కానే కాదు. ఓకే. ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకోవడమే వాస్తు. వావ్! మనం అన్ని రకాలుగా ఎనర్జీ బ్యాలెన్స్ చేసుకుంటే, మనకి ఏ రకమైన సమస్య అసలు లైఫ్‌లో రాదు. హ్మ్. కానీ అది అంత పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేసుకోవడం కష్టం కాబట్టి, హ్మ్. ఏది ఇంపార్టెంటో ఆ డైరెక్షన్‌లోనే మనం చూస్తాం. ఓకే. ఆ డైరెక్షన్‌లో ఏదైనా సపోజ్ ఒక పర్సన్‌కి డబ్బు రావటం లేదు. చాలా ఆపర్చునిటీస్ రావటం లేదు. ఉద్యోగంలో ప్రాబ్లమ్ ఉంది. హ్మ్. ఇదే నాకు ఇంపార్టెంట్ మేడం. తక్కినవన్నీ పర్లేదు మీరు అంటే అయినా అవ్వకపోయినా అంత నాకు ఇంపార్టెంట్ కాదు. కానీ ఇదే అవ్వాలి అంటే దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. తక్కినవి కూడా చూసి సాల్వ్ చేస్తాం. కానీ మెయిన్ ఇంపార్టెన్స్ దానికిస్తాం. ఓకే. అలాగా వాస్తు అంటే ఎనర్జీ బ్యాలెన్స్ అండి. అది ఎనర్జీస్ మనం బ్యాలెన్స్ చేసుకుంటే, మనం ఏది కోరుకుంటే అది అవుతుంది. అవునా? ప్రాక్టికల్లీ దిస్ ఇస్ ఎ సూపర్. సైన్స్. యూ యాహ్! హావ్ టు బిలీవ్ సో ఇట్. ఎనర్జీస్ అంటే మళ్ళా కన్‌ఫ్యూజ్ కాకండి. పంచభూతాల్ని బ్యాలెన్స్ చేయడం. ఆ ఇంట్లో రైట్. బ్యాలెన్స్ చేయడం అనేది ఎనర్జీస్ అనేది స్థాపించడము. సో అది చాలా ఇంపార్టెంట్ మన ఇంటికి. రైట్. సూపర్. సో ఫైనల్‌గా మ్యామ్ సో చాలా విషయాలు చెప్పారు. ఎనర్జీ బ్యాలెన్సింగ్ అనేది ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చేసింది. సో రైట్. ఫైనల్‌గా మన ప్రేక్షకుల్లో డబ్బు కోసం ఇబ్బంది పడుకుంటూ అనారోగ్యం పాలైపోయి లేదంటే ఆస్తి గొడవలు ఇట్లాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఫైనల్‌గా మీరిచ్చే మెసేజ్ ఏంటి?
మీరు కొత్త ఇంట్లో మారుతున్నా, అంటే అద్దెంట్లో మారుతున్నా, లేపోతే కొత్తగా ఇల్లు కొనుక్కొని ఆ ఇంట్లో మీరు మారుతున్నా, 5 జోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నార్త్‌లో ఏదైనా టాయిలెట్ అంటే టాయిలెట్ అంటే కమోడ్ ఇక్కడ. కమోడ్ లేకుండా చూసుకోవాలి. నార్త్‌లో ఏ రాంగ్ కలర్స్ లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ జోన్ నార్త్ ఈస్ట్. నార్త్ ఈస్ట్ మనకి చాలా ఎనర్జీ ఇస్తుంది. మెంటల్ పీస్ ఇస్తుంది. నార్త్ ఈస్ట్‌లో టాయిలెట్ లాంటి ఏం లేకుండా చూసుకోవాలి. ఓకే. ఇంకోటి సౌత్ ఈస్ట్. సౌత్ ఈస్ట్ నుంచి మనకి ఫైనాన్స్ వస్తుంది. హ్మ్. సౌత్ ఈస్ట్‌లో బ్లాక్ కలర్ ప్లాట్‌ఫార్మ్ లేకుండా ప్రాపర్‌గా కిచెన్ సౌత్ ఈస్ట్ వచ్చినట్టుగా చూసుకుంటే ఫైనాన్స్ చాలా బావుంటుంది. ఓహో! నెక్స్ట్ సౌత్ వెస్ట్. ఆ! సౌత్ వెస్ట్ నుంచి మన రిలేషన్‌షిప్ సరిగ్గా ఉంటుంది. మన హెల్త్ సరిగ్గా ఉంటుంది. సో, సౌత్ వెస్ట్‌లో ఏ కమోడ్ లేకుండా చూసుకోవాలి. హ్మ్. అక్కడ బెడ్‌రూమ్ ఉంటే మంచిదేనది. హ్మ్. ఇంకోటి లాస్ట్ ఇస్ వెస్ట్. అచ్చా! వెస్ట్‌లో ఏ రకమైన కమోడ్ లేకుండా, ఏ రకమైన రెడ్, గ్రీన్ కలర్ లేకుండా, హ్మ్. వెస్ట్‌లో ఏం ప్లాంట్స్ లేకుండా ఉంటే చూసుకుంటే అది మంచిది. ఈ 5 డైరెక్షన్స్ మనం చూసుకుంటే ఏ రకమైన ప్రాబ్లము ఉండదు. సూపర్. ఇది బేసిక్‌గా ఇవి చెక్ చేసుకోండి. మీరు మీ వల్ల చెక్ చేసుకోవడం అంటే కష్టం అవుతుంది డెఫినిట్‌గా. హ్మ్. మీకొక హ్మ్. క్వాలిఫైడ్ వాస్తు కన్సల్టెంట్‌ని పిలవాలి. నన్ను పిలవాలని అంటలేదు. మీరు మిమ్మల్ని ఎవరైనా పిలవాలి మేడం. ఇంకెవరిని పిలిచినా కష్టం మళ్ళీ. అంటే వాళ్ళ యెస్. అవకాశం కంఫర్ట్ ఉన్న వాళ్ళందరూ యెస్. ఎవరినైనా యెస్. చూసుకోవచ్చది. యాహ్! ఆహ్, అది వాళ్ళు ప్రాపర్‌గా అన్ని డైరెక్షన్స్ కాలిక్యులేట్ చేసి వాళ్ళకి అంటే చూసి ఏదైనా ఆన్సర్ చెప్పేయడం కాదు. హ్మ్. కాలిక్యులేట్ చేసి వాళ్ళకి కరెక్ట్‌గా ఆన్సర్ ఇచ్చిన వాళ్ళని చూసుకుంటే, మీరు ఇంత కొన్ని కోట్ల ఇంటి కోసం ఖర్చు పెడుతున్నారు. అలాంటిది కొంచెం మీరు కొన్ని థౌసండ్స్ మీరు ఒక వాస్తు కన్సల్టెంట్‌కి పే చేసుకుంటే, మీ ఫర్దర్ లైఫ్ చాలా బావుంటుంది. చాలా బావుంటది. స్మూత్‌గా ఉంటుంది. సూపర్. సూపర్ థాంక్ యూ. మేడం. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థాంక్స్ ఎ లాట్. సో ఫ్రెండ్స్ చూసారు గదా! మీకు చిన్న డౌట్ మనకు గూడా ఇంట్యూషన్స్ ఉంటాయి మేడం చెప్పినట్టుగా. మన ఇంట్లో మనకు తెలిసిపోతుంది. దీంట్లో ఏదో ఎనర్జీ బ్యాలెన్సింగ్ లోపం ఉంది, ఇంబాలెన్స్ ఉందనే విషయం మనకు అర్థమవుతూనే ఉంటది. అలా మీకు అనిపిచ్చింది, చికాకుగా అనిపిస్తుంది, ఇంట్లో సరిగ్గా ఉండలేకపోతున్నాం, లేదు ఫినాన్షియల్ ఎప్పుడు లేనిది కొత్తగా ప్రాబ్లమ్స్ ఇల్లు మారినప్పుడు గానీ, అట్లాగా మీకు అర్థమైపోతుంటది గదా! అలాంటప్పుడు మాత్రం వెంటనే మేడంకు కాల్ చేసేయండి. ఆ ఇంట్లో ఎనర్జీ బ్యాలెన్సింగ్ చేయించుకోండి. అప్పుడు చూడండి మీ లైఫ్ ఎంత మారిపోతుందో. అప్పులతో సతమతం అవుతున్న అనారోగ్యాలున్నా కూడా వాస్తు అనేది పంచభూతాల బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మనం లక్షల కోట్లు పెట్టి కట్టుకునే ఇంటికి వేల రూపాయలతో ఒక పరిష్కారం దొరుకుతుంది అంటే ట్రై ఎందుకు చేయకూడదు? ఎందుకు ట్రై యెస్. చేయకూడదు? అలా అందున తను చాలా ఎక్స్‌పర్ట్ అండ్ అన్ని దేశాల్లో గూడా తను డీల్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. వెంటనే కాల్ చేయండి. మేడంతో మాట్లాడండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థాంక్స్ ఎ కమింగ్. లాట్ అండి. సో చూసారు గదా! ఇది స్నేహలత సోమయాజులు గారితో ఇవాల్టి మన బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.